లవ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ తరఫున మీకు అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు మనము తగ్గింపు జీవితము అనే అంశం మీద మాట్లాడుకుందాము. వాక్యం చూసినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అని చెప్పాను. మరి ఇక్కడ మనం చూసినట్లయితే క్రైస్తవ జీవితము తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలనేటటువంటిది చాలా ప్రాముఖ్యము. ప్రతి విషయంలో తగ్గింపు కలిగి ఉండవలను, విధేయత చూపవలను, అందరినీ ప్రేమించవలను అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడుతుంది అన్నమాట. మరి క్రీస్తు చూపినటువంటి ప్రేమ సమాధానము అందరి ఎడల చూపాలని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మనకి తెలియజేస్తుంది. మరి బైబిల్ గ్రంథంలో చాలామంది మనకి తమ జీవితాలను తగ్గించుకుని దేవుని ఎడల ఎన్నో ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకున్నటువంటి నీతిమంతుల్ని మనం చూస్తూ ఉంటాం. ప్రార్థన చేయటానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. ఇద్దరును ప్రార్థన చేశారు. పరిసయుడు తనకు తాను నీతిమంతుడని ఇతరులను తృణీకరించుచూ ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన అంగీకరించలేదు. కారణం ఏంటంటే అతని ప్రార్థనలో స్వార్థము, ద్వేషము, అసూయ, ఇతరుల ఎడల తృణీకారము ఉన్నది. కాబట్టి మరి దేవుడు అతని ప్రార్థన ఆలకించలేనట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఆయన ఇక్కడ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకొనెను అని వ్రాయబడి ఉందన్నమాట. ఇంతగా మరి యేసయ్య తాను దైవకుమారుడైనప్పటికీ కూడా, దైవత్వాన్ని కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా మనల్ని అందరినీ రక్షించడానికి తను ఎంతగానో తగ్గించుకుని ఈ లోకంలోనికి వచ్చారనమాట. కాబట్టే ఆయన తండ్రి కుడిపాశాన ఉండగలిగేటటువంటి ఆ గొప్ప రీతిగా ఆయన హెచ్చింపబడినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సుంకరి యొక్క తగ్గింపు జీవితాన్ని మనం చూద్దాం. దూరమున నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యం చాలలేదు ఆయనకి. రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుము అని ప్రార్థన చేశాడు. ఇంతకు మునిపే మరి మనం పరిసైడ్ చేసినటువంటి ప్రార్థన చూసాం కదా. ఇది సుంకరి చేసినటువంటి ప్రార్థన అన్నమాట. ఇతని ప్రార్థనలో దైవ సన్నిధిలో ఉండటానికి ఆయనకి నేను యోగ్యుడిని కాను, నాది చాలా రోత జీవితము, మరి ఎంతో నేను పాపిని అని చెప్పేసి దేవా పాపినైనా నన్ను కరుణించు అని చెప్పి ప్రార్థన చేశాడు. అయితే ఈ ప్రార్థనను దేవుడు అంగీకరించినట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటంటే విరిగి నలిగిన హృదయంతో ఆయన ప్రార్థన చేశాడు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అని రాయబడి ఉంది. మరి సుంకరి తాను విరిగి నలిగినటువంటి హృదయంతో దేవునికి ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. అలాగే కీర్తనలు 51వ అధ్యాయం 17వ వచనంలో కూడా విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని భక్తుడు చెప్తున్నాడు అనమాట. మరి అలాగే ఈతను చేసినటువంటి ప్రార్థన, అంటే సుంకరి చేసినటువంటి ప్రార్థన విరిగి నలిగినటువంటి మనసుతో అతను చేశాడు. కాబట్టి అతని కంటే, అంటే పరిసయుడి కంటే కూడా సుంకరి నీతిమంతుడుగా తీర్చబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం అన్నమాట. లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. సుంకరి తన్ను తాను తగ్గించుకున్నందునే దేవుడు ఈయన్ని నీతిమంతుడిగా తీర్చినట్లుగా మనం చూడగలుగుతాం అన్నమాట. ఇలా చాలామంది భక్తులు బైబిల్ గ్రంథంలో తనను తాను తగ్గించుకున్నటువంటి రీతిని మనం చూస్తాం. వారు దేవుని చేత ఎంతగానో ఆశీర్వదింపబడినప్పటికీ, ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి ప్రభు సన్నిధిలో వాళ్ళు చాలా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నారు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అబ్రహాము జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే, అబ్రహాము దగ్గరికి దేవదూతలు వచ్చినప్పుడు మరి సొదొమ గొమొర్రాల్ని నాశనం చేయాలని ఆశపడుతూ వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాము తనను తాను తగ్గించుకుని దేవదూతలతో మాట్లాడుతున్నారనమాట. ఏమనంటే ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనంలో, ఇదిగో ధూళియు బూడిదయు నైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను అని చెప్పి మాట్లాడతాడనమాట. ఎంతగా తగ్గించుకున్నాడంటే ధూళియు
బూడిదయ్యునైన నేను అని అంటున్నాడు అనమాట. మరి ప్రభువా, నేను ఇదిగో నీకు ప్రాధేయపడుతున్నాను అని చెప్పేసి అంటలేదు, కానీ దుమ్ము ధూళితో సమానుడిగా తనను తాను తగ్గించుకున్నాడు. మరి దేవుడు అక్కడ ఎన్నిసార్లు మరి అతని మొరను ఆలకించాడో మనం చూస్తాం కదండి. చాలామంది అంటే ముందు 50 మంది, తర్వాత 40 మంది, 30 మంది అట్లాగా తగ్గించుకుంటూ ఆ సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చినప్పటికీ కూడా మరి అబ్రహాం యొక్క మొరను అక్కడ ఆలకించినట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఇలాంటి తగ్గింపు జీవితాన్ని మరి క్రైస్తవులు అయినటువంటి మనందరికీ కూడా అవసరమైందన్నమాట. వీళ్ళందరూ మనకి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించి అవన్నీ కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో పొందుపరచడం జరిగింది. అలాగే ఎజ్రా కూడా మరి ఎంతో తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడు. తన ప్రజలు చేసిన తిరుగుబాటు నేరములను గూర్చి, పాపమును గూర్చి అందరి తరపున దేవుని ప్రార్థిస్తున్నాడు. ఏమనంటే ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొంటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను అని చెప్తున్నాడనమాట. దేవుని వైపు తన ముఖాన్ని ఎత్తుకుంటానికి సిగ్గుపడుతున్నట్లుగా మరి ఆయన తనను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తాం అన్నమాట. అలాగే భక్తుడైనటువంటి యోబు, ఆయన ఎంత భక్తిపరుడో, దేవుని చేత నీతిమంతుడు అని అనిపించుకున్నటువంటి వ్యక్తి. అతడు కూడా దేవుని సన్నిధిలో నేను నీచుడును అని దేవునితో మాట్లాడుతున్నాడనమాట. దేవునికి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఏమనంటే యోబు గ్రంథం 40వ అధ్యాయం 3-4 వచనాల్లో కనుక మనం చూసినట్లయితే, చిత్తగించుము, నేను నీచుడును, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను అని ఆయన చెప్తున్నాడు. నీచుడను అని చెప్పుకుంటున్నాడు అనమాట. మరి ఎంతోమంది తన స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నప్పటికీ కూడా తనని ఎంతో తగ్గించి మాట్లాడుతున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుతో మాట్లాడేటప్పుడు మాత్రం ఈయన ఏమని అంటున్నాడంటే, నేను నీచుడను అని ప్రత్యుత్తరం ఇస్తున్నాడు అనమాట దేవునితో మాట్లాడేటప్పుడు. మరి దేవుని సన్నిధిలో మనము హెచ్చించుకునేటటువంటి వారం కాదు కదా. అలాగే దావీదు కూడా మాట్లాడుతున్నాడు అనమాట. ఏమనంటే కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనంలో అంటాడనమాట, మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని, ఓటికుండ వంటి వాడనైతిని అని చెప్పేసి అంటున్నాడు. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని, ఓటికుండ వంటి వాడనైతిని. ఓటికుండ దేనికన్నా పనికొస్తుందండి? దేనికి పనికిరాదు కదా. అది పడేయటానికి తప్పించి మరి దేనికి కూడా పనిచేయదనమాట. ఉపయోగించుకోవటానికి దేనికి పనికిరాదు. అలాంటి ఓటికుండతో తనను తాను పోల్చుకుంటున్నాడనమాట. మరి ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి దావీదుది కూడా. ఒక గొప్ప మహారాజు, ఎన్నో రాజ్యాలను జయించడానికి దేవుడు తనకి శక్తిని అనుగ్రహించాడు, గొప్ప సైన్యం ఉంది. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో అతడు ఆ విధంగా మాట్లాడుతున్నాడనమాట. అలాగే కీర్తనలు 51వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఏమనంటాడంటే, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను అని ఆయన పాపిని అని చెప్పేసి ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ మరి తనను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తామన్నమాట. అలాగే యెషయా భక్తుడు కూడా మరి తనను తాను తగ్గించుకుని దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నట్లుగా చూడగలుగుతాం అనమాట. రాజైన ఉజ్జియా మరణించిన తర్వాత యెషయా దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు దైవ దర్శనం కలిగింది. యెషయా తన పాపాలను ఒప్పుకుంటున్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడని నేను నశించి తిని అని చెప్పేసి యెషయా గ్రంథము 6:5లో చెప్తున్నాడనమాట. అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన మరి ప్రజల మధ్య నేను నివసిస్తున్నటువంటి వాడనని చెప్పేసి తనను తాను ఎంతగానో అపవిత్రమైనటువంటి వాడుగా, పాపిగా అతను రూపించుకుంటూ మాట్లాడుతున్నాడనమాట. దేవుని సన్నిధిలో మనం ఇంతకంటే తగ్గించుకోవాల్సినటువంటి స్థితి మనకేముంటుంది చెప్పండి? యెషయా మనకి ఎంతో ఆదర్శప్రాయుడు అనమాట. మరి అపవిత్రమైన పెదవులు, మన నోటి నుండి మనం ఏం మాట్లాడతామో ఒక్కొక్కసారి మనకే తెలియనటువంటి స్థితిలో మనం ఉంటాం అన్నమాట. ఈ పెదవులతోనే దేవుని స్తుతిస్తాము, ఈ పెదవులతోనే మనుషుల్ని దూషిస్తామని చెప్పేసి కూడా బైబిల్ గ్రంథంలో తెలియజేయబడుతుంది అనమాట. యెషయా మరి ఈ విధంగా తనను తాను తగ్గించుకుని దేవుని సన్నిధిలో మరి ఆయన అంటాడు కదా, నా పెదవులను తాకమని చెప్పేసి అంటాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత తాకమని అంటాడనమాట. అలాగే పేతురు కూడా మరి మాట్లాడతాడనమాట. ఎప్పుడంటే మరి ఒక రాత్రంతా కూడా వాళ్ళు
వల వీస్తున్నప్పుడు ఏమీ పడకపోతే ప్రభు వచ్చి చెప్తాడు, ఇటు ప్రక్క వేయండి అని చెప్పినప్పుడు మరి ప్రభు చెప్పిన విధంగా వేస్తే వల పిగిలిపోయేంతగా వారికి చేపలు పడినప్పుడు అప్పుడు పేతురు అంటాడు కదా, లూకాసు వార్త 5:8 నేను పాపాత్ముడను, ప్రభువా నన్ను విడిచి పొమ్ము అని అంటాడు. నేను పాపాత్ముడను, ప్రభువా నన్ను విడిచి పొమ్ము అని చెప్పేసి యేసయ్యతో చెప్తున్నట్లుగా మనం చూస్తామన్నమాట. నిజమే, మనమందరం కూడా ఈ లోకంలో పాపులమే. పాపుల్ని రక్షించడానికే యేసయ్య ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తామన్నమాట. పౌలు భక్తుడు కూడా చెప్తూ ఉంటాడనమాట. పౌలు యొక్క జీవితం మనకు తెలియందేమీ కాదు. అతడు క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళందరినీ కూడా, స్త్రీలనేమి పురుషులనేమి పిల్లలనేమి అందరినీ కూడా హింసిస్తూ ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. అలాంటి సమయంలో మరి దేవుడు అతన్ని పట్టుకుని అతన్ని తన బిడ్డగా మార్చుకున్నటువంటి విషయం కూడా మనకి తెలియందేమీ కాదు. మరి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15:9 అతను చెప్తాడు కదా, నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబట్టుకు యోగ్యుడను కాను అని చెప్తాడనమాట. అపోస్తుడైనటువంటి పౌలు మారిన తర్వాత అతని జీవితంలో ఎంత గొప్పగా దేవుడు అతన్ని వాడుకున్నాడో మనకి అపోస్తుల కార్యముల గ్రంథంలో మనకు తెలుస్తుందన్నమాట. మరి ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని సూచక్రియలు, ఎన్ని మహత్కార్యాలు, ఎన్ని స్వస్థత కార్యాలు అపోస్తులైనటువంటి పౌలు ద్వారా దేవుడు జరిగించాడో, ఎన్ని సంఘాలని అపోస్తులైనటువంటి పౌలు ద్వారా కట్టబడినాయో, మరి ఎంతమందిని అతను రక్షణలోనికి నడిపించాడనేటటువంటి విషయం మనకి తెలియందేమి కాదు. అలాగే దేవుని కొరకు అతను ఎంతో కష్టపడినటువంటి, శ్రమపడినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తామన్నమాట. అలాంటి వ్యక్తి కూడా ఏమంటాడంటే, నేను అపోస్తులందరిలో కూడా తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడు అనటానికి నేను యోగ్యుడను కాను అని చెప్తున్నాడు అనమాట. నిజమే, మరి తనను తాను తగ్గించుకున్నాడు అపోస్తులైనటువంటి పౌలు. మరి నీ జీవితంలో ఇలాంటి తగ్గింపు జీవితం ఉందా? నా జీవితంలో ఇలాంటి తగ్గింపు ఉందా అనేటటువంటిది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఎంతోమంది గొప్ప గొప్ప వారందరూ కూడా తమను తాము తగ్గించుకుని దేవుని వలన హెచ్చింపబడ్డారు. వారందరికంటే కూడా మనం ఏమంత గొప్పవారం కాదు. ఈ వాక్యాన్ని మనం వింటున్నటువంటి వారం అయ్యండి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే మనం దేవుని యొక్క దీవెనలు పొందుకోగలము. కొద్దిగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించామంటే, కొద్దిగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పామంటే, కొద్దిసేపు దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి మరి మోకరించి ప్రార్థించామంటే మనమేదో గొప్పవారం అయిపోయినట్లుగా ఎంతో ఫీల్ అయిపోతూ ఉంటాం అన్నమాట. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు, మనల్ని తగ్గించుకోమని చెప్తున్నాడు అనమాట. యేసయ్య శిష్యులు కూడా ఒకసారి వాళ్ళకి తర్కం వచ్చింది. ఏమనంటే, మనలో ఎవరు గొప్పవాడు, మనలో ఎవరు గొప్పవాడు అని చెప్పేసి. మరి ప్రభు ఆ విషయాన్ని గమనించి చెప్తాడనమాట, మీలో ఎవరు గొప్పవాడై ఉంటాడో వాడు పరిచారకుడై ఉండాలి అని చెప్తున్నాడనమాట. ఎవరు పరిచారకుడై ఉంటాడో వాడే గొప్పవాడు, ఎవడు తనను తాను తగ్గించుకుంటాడో వాడే గొప్పవాడు. ఎవరు గొప్పవారై ఉండాలని ఆశపడతారో వాళ్ళు తగ్గించుకోవాలి, పరిచారకుడిగా ఉండాలి అని చెప్పేసి యేసయ్య వాళ్ళతో చెప్తున్నట్టుగా మనం చూడగలుగుతాం అన్నమాట. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మాదిరికరమైనటువంటి జీవితాన్ని శిష్యులకి చూపించాడు. తాను మరి శిష్యుల పాదాలని కడిగి తనను తాను తగ్గించుకున్నాడనమాట. ఈ రోజుల్లో దైవజనులైనటువంటి వారికి ఎంత తగ్గింపు మనసు ఉంది అనేటటువంటిది మనం ఆలోచించాలి. కేవలం దైవజనులు మాత్రమే కాదు, కానీ క్రైస్తవులు అనబడుతున్నటువంటి మనకి ఎలాంటి తగ్గింపు జీవితం ఉంది అనేటటువంటి ప్రశ్న మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నట్లయితేనే అది దేవునికి ఇష్టమైనటువంటి జీవితము అనేటటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అలాంటి తగ్గింపు మనసు కలిగి, విరిగి నలిగినటువంటి మనసును కలిగి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన విజ్ఞాపనలు చేసినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించినట్లయితే అది ఫలభరితంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి జీవితాన్ని కలిగి ఉండటానికి దేవుడు తన కృపను మనందరిపై కుమ్మరించి కాపాడునుగాక. ఆమేన్.